హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ అడ్డా. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ we already discussed some problems on ratio and proportion in previous class. So friends, today we will continue some more problems on ratio and proportion. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఎగ్జామ్లో మనకి ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఇక్కడ వచ్చేసి ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:4. ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ బోత్ ఈజ్ 2:3 అండ్ ఈచ్ సేవ్స్ 200. ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. సో ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ క్వశ్చన్ని డీప్ అర్థం చేసుకున్నట్లయితే ఏ అండ్ బి ఇన్కమ్ వచ్చేసి 3:4 అండ్ ద రేషియో ఆఫ్ ఎక్స్పెండిచర్ అన్నాడు. ఎక్స్పెండిచర్ అంటే ఖర్చు వచ్చేసి 2:3 ఉంది. సో వాళ్ళ సేవింగ్స్ వచ్చేసి ఇద్దరివి వచ్చేసి 200 ఉంది. సో వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ఎంతో కనుక్కోవాలి. సో ఇప్పుడు వచ్చేసి మనం దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే చూసిద్దాం. ఇన్కమ్ వచ్చేసి 3:4, ఎక్స్పెండిచర్ వచ్చేసి 2:3. సో ఈ విధంగా రెండు రేషియోలు ఇచ్చి ఏమన్నా సేవింగ్స్ అలా ఇచ్చాడంటే మనం ఇక్కడ ముందుగా చూసుకోవాల్సింది 2 రేషియోస్ కాబట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత? 1. ఇక్కడ 1 అంటే ఇది ఇన్కమ్, ఇది ఎక్స్పెండిచర్. ఇన్కమ్లోంచి ఎక్స్పెండిచర్ పోతే ఏముంటుంది? సేవింగ్స్ ఉంటుంది. సేవింగ్స్ వచ్చేసి 1:. సో 1:. ఇక్కడ సేవింగ్స్ ఎంత? 200. సో 200 అనేది దానికి ఈక్వల్, అంతే కదా. ఇన్కమ్లో నుంచి ఎక్స్పెండిచర్ పోతే సేవింగ్సే కదా ఉండేది రేషియోలో. అలాగే ఇక్కడ మనకు సేవింగ్స్ వాల్యూ ఇచ్చాడు. సో 1 అనేది ఇక్కడ 200. సో 1 అనేది ఎన్నిసార్లు మల్టిపుల్ అవుతుంది? 1 × 200 × 2. సో ఇది అనేది ఎక్స్పెండిచర్ ఇక్కడ రేషియో. సో దీన్ని 3x 4x అనుకోవాలి. ఇది ఏ, ఇది బి. సో 3x అనేది ఎక్స్పెండిచర్ అనుకుంటే ఇది ఎక్స్. సో 3 × 200 అంటే ఇక్కడ 200తో మల్టిప్లై అయింది కదా. ఎన్నిసార్లు మల్టిప్లై అయితే అన్నిసార్లు అనేది ఇక్కడ మనం కూడా మల్టిప్లై చేయాలి 3తో. సో 600 ఈజ్ ద ఏ ఇన్కమ్. సో బి ఎంత? 4x అన్నాడు. 4x వచ్చేసి 4 × ఇక్కడ 200 కదా, 200. సో 800. దిస్ ఈజ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి. అంతే ఫ్రెండ్స్. సో ఇంకో ప్రాబ్లం మళ్ళీ లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ద రేషియో ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 3:2 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈజ్ 4:3 అండ్ దేర్ సేవింగ్స్ ఆర్ రెస్పెక్టివ్లీ 2000 అండ్ 1000. ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ డిఫరెన్స్ ఇన్ దేర్ ఇన్కమ్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా క్వశ్చన్ అనడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి పై క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ ఇక్కడ వచ్చేసి 2 అనేది ఇద్దరి సేవింగ్స్ అనేది డిఫరెంట్. సో పైన వచ్చేసి ఇద్దరు సేవింగ్స్ అనేది సేమ్ ఈక్వల్. సో ఇప్పుడు వచ్చేసి అక్కడ ఒక్కరివే సేవింగ్స్ ఇచ్చాడు, ఇక్కడ ఏమన్నాడు? ఇద్దరివి ఇచ్చాడు సేవింగ్స్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం పై వచ్చేసి కొంచెం డిఫికల్టీ అవుతుంది. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని బేసిక్ మెథడ్లో చూసేద్దాం. ఇన్కమ్ ఆఫ్ ఏ అండ్ బి వచ్చేసి 3x ఈజ్ టు 2x అనుకుందాం, అంటే ఏ బి. సో ఎక్స్పెండిచర్ అనేది ఇది. సో ఇప్పుడు వచ్చేసి 3x అన్నాడు ఇన్కమ్. దీంతో సేవింగ్స్ ఎంత? ఏ సేవింగ్స్ వచ్చేసి 2000. సో బి సేవింగ్స్ ఎంత? 1000. సో బి ఇన్కమ్ ఎంత? 2x. సో 1000 అవుతుంది. 1000 అవుతే ఇది ఇది ఇన్కమ్, ఇది సేవింగ్స్. ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ పోతే ఎక్స్పెండిచర్ అవుతుంది. ఈ సేమ్ ఇక్కడ కూడా ఇన్కమ్, ఎక్స్పెండిచర్. సో ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ పోతే ఇది సేవింగ్స్. సో ఇన్కమ్లో నుంచి సేవింగ్స్ పోతే ఎక్స్పెండిచర్. సో ఇక్కడ మనకనే ఎక్స్పెండిచర్ రేషియో. సో దీని మొత్తం రేషియో ఎక్స్పెండిచర్ అవుతుంది ఇది మొత్తం చేస్తే. సో మనం అనేది దీన్ని ఎక్స్పెండిచర్ రేషియోకి ఈక్వల్ చేస్తాం. సో 4/3 అనేది ఎక్స్పెండిచర్ రేషియో. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 3 9x మైనస్ 3 × 6000. సో ఇక్కడ 4తో 4 × 2 8x మైనస్ 8000. సో 9x మైనస్ 8x వచ్చేసి x ఈజ్ ఈక్వల్స్ టు 8000 నుంచి 6000 పోతే 2000. సో ఇప్పుడు ఇన్కమ్ వచ్చేసి 3x ఏ ఇన్కమ్ వచ్చేసి. సో 3x ఎక్స్ ప్లేస్లో వచ్చేసి 2000 పెడితే 6000 అనేది ఏ ఇన్కమ్. బి ఎంత? 2x అన్నాడు, అంటే 2లో x సబ్స్టిట్యూట్ చేయాలి, అంటే 2xలో 2000 అంటే 4000 అనేది ఏ యొక్క ఇన్కమ్. సో లెట్ us టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసి
2 numbers are in the ratio 2:3. If 6 is added to each number, then the ratio becomes 4:5. Find that numbers అన్న అంటే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, 2 నెంబర్స్ ఉన్నవి, అవి ఏ రేషియోలో 2:3 రేషియోలో. సో ఆ 2 నెంబర్లకి 6 అనేది యాడ్ చేస్తే ద రేషియో వచ్చేసి 4:5కి వచ్చేసింది. అంటే ఫస్ట్ ఆ నెంబర్స్ ఏమిటియో కనుక్కోమన్నాడు. సో ఇప్పుడు వచ్చేసి 2:3 అన్నాడు నెంబర్స్, ఇనిషియల్ నెంబర్స్. 4:5 ఏది ఆఫ్టర్ రేషియో చేంజ్ అయినాక. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంది, 3:5 అన్నాడు అంటే 2 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. ఇలా 2 రేషియోస్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం ఇలా చేసుకుంటే ఈజీగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ కండిషన్ ఎప్పుడంటే ఓన్లీ ఇక్కడ సేమ్ డిఫరెన్స్ వచ్చే ఉన్నప్పుడే మనం అనేది ఇది చేయాలి. సో ఇప్పుడు వచ్చేసి 2 అన్నాడు, ఇక్కడ 2 అనేది చేంజ్, అంటే ఇక్కడ చేంజ్ ఎంత అయింది, రేషియో 2. ఇక్కడ కూడా 6 నెంబర్ అనేది చేంజ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ వచ్చేసి ఈ 2 అనేది 6 అనేది ఈక్వల్ టు, సో 2 × 3 అన్నాడు, 2 3 = 6. సో ఇక్కడ వచ్చేసి ఇది ఇనిషియల్ వాల్యూ, ఏ అండ్ బి యొక్క ఇనిషియల్ వాల్యూ అంటే 2x అనుకోవాలి దాన్ని. సో 2లో ఈ 3 వచ్చేసి మల్టిప్లై చేస్తే 6. సో ఇక్కడ వచ్చేసి 3x అన్నాడు, ఇక్కడ 3 కదా 6. సో ఇక్కడ 3 అన్నాడు, 3x అంటే 3 × 3 9. సో 6 9 అనేవి ఫస్ట్ నెంబర్స్ అవి. సో దట్ ఈస్ ద వాల్యూ. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో ప్రాబ్లం చూస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఇంకో, ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఆఫ్ ఏ అండ్ బి ఇస్ 3:4. ఇఫ్ 16 ఈజ్ యాడెడ్ టు ఈచ్ నెంబర్ ద రేషియో బికమ్స్ 4:6 అన్నాడు. అంటే ఫైండ్ ఏ అండ్ బి అన్నాడు. అంటే సేమ్ పై ప్రాబ్లం లాగానే 2 నెంబర్స్ యొక్క రేషియో 3:4, దాన్ని 16 యాడ్ చేస్తే ఆ రేషియో అనేది 4:6 అయింది. సో ఏ అండ్ బి అని వచ్చేసి ఫైండ్ అప్. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని పై ప్రాబ్లం కంటే కొంచెం ఇది డిఫరెంట్గా వస్తుంది కదా. సో ఇక్కడ వచ్చేసి 3:4 అనేది ఇనిషియల్ వాల్యూ, తర్వాత చేంజ్ అయిన రేషియో వచ్చేసి 4:6. సో ఇక్కడ వచ్చేసి మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే 2 వచ్చింది, ఇక్కడ వచ్చేసి 1 వచ్చింది. సో ఇక్కడ ఏమన్నా మనం ఈక్వల్ వచ్చింది, ఇక్కడ అనేది ఈక్వల్ రాలేదు. సో ఇక్కడ అనేది ఇది అప్లై కాదు. సో ఇలా ఈక్వల్ రావాలని మనం ఏం చేయాలంటే, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 2 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1 ఉంది. సో ఈ 2 అనేది ఈ రెండింటికి మల్టిప్లై చేయాలి, ఈ 1 అనేది దీనికి మల్టిప్లై చేస్తే అప్పుడు రేషియో అనేది మనకి ఈక్వల్ వస్తుంది. ఎలా అంటే ఇప్పుడు చూద్దాం, 3 ఇప్పుడు ఈ 2తో మల్టిప్లై చేస్తే 4 × 2, ఇది 4ని వచ్చేసి ఈ రేషియోని ఈ 1తో ఇక్కడ ఉండే డిఫరెన్స్తో చేస్తే 4:1 6 × 1 అను. సో ఇప్పుడు వచ్చేసి రేషియోని వచ్చేసి మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3:2 6, 4:2 8, 4 × 1 1, 6 × 1 1 6. సో ఇక్కడ ఇప్పుడు రేషియో ఇక్కడ వచ్చేసి డిఫరెన్స్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2 వచ్చేసిందా, 2 అనేది ఇప్పుడు వచ్చేసి ఎంత యాడ్ చేసి అన్నాడు, 16 అన్నాడు. 16 అనేది చేంజ్ అయింది నెంబర్, అంటే ఇక్కడ ఇది ఇనిషియల్ ఇది ఆఫ్టర్ చేంజ్. సో ఇక్కడ తేడా ఎంత ఉంది, రేషియోలో 2 ఉంది, ఇక్కడ నెంబర్ కూడా 16 అనేది చేంజ్ అయింది కదా ఫస్ట్ నెంబర్కి యాడ్ చేసి. సో ఈ 16 అనేది దీనికి ఈక్వల్. సో 2 8 = 16. సో ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఏది మనకి, ఇది తీసుకోకూడదు, ఇది తీసుకోవాలి కాబట్టి 6x అనుకుంటే 6 × 8 అన్నాడు 48, ఇక్కడ వచ్చేసి 8 అన్నాడు, 8x అంటే 8 × 8 64. ఇవి నెంబర్స్ ఫ్రెండ్స్.